న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రం చేరని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 53వ రోజు. చిల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా 41వ వార్షిక దినోత్సవ వేడుకలు. సిట్ విచారణను తెలియని గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో కల్తీ కారణమైన దోషులకు కఠిన శిక్ష విధించాలి. సైదాపురం టీడీపీ బీజేపీ నేతల డిమాండ్. భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ, తులసి పూజ. గూడూరును జిల్లా కేంద్రం చేరని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 53వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ గత 55 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేరని శిబిరం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేరని కోరారు. కావాలి గూడూరు జిల్లా కావాలి. గూడూరు జిల్లా కావాలని గత 55 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరుకు జరిగిన అన్యాయం గురించి ప్రజల్లో చాలా బాగా పరిస్థితిలో ఉన్నారు. అయ్యా గూడూరు ప్రజలారా, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ జిల్లా కాబోతుంది. ఇది ఒక పారిశ్రామికవేత్త గూడూరుని జిల్లా చేయండి అని కేంద్రంలో అప్లికేషన్ పెట్టుంటాడు. ఆ విషయం మనకు తెలియక మనము ఏదోలే అని ఇది విషయంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 3 మండలాలు 2 మండలాలు తిరుపతి ఇది జరిగిందని మనం బాధపడాల్సిన అవసరం లే. ఆయన ఊరికేనే తాత్కాలికంగా చేస్తున్నాడు. త్వరలో గూడూరు జిల్లా కాబోతుందని మనకి ఎలా తెలుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ జరుగుతుంది. కేంద్రంలో పీకే మిశ్రా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఆడ పెట్టున్నారు గూడూరు జిల్లా కావాలని. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గూడూరు పెద్ద సబ్ డివిజను. ఈరోజు మన గూడూరు 3 మండలాలు 2 మండలాలు అటు చేసిన వల్ల హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రైన్స్ గూడూరులో స్టాపింగ్ లేకుండా సూలూరుపేటలో స్టాపింగ్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు తప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కేంద్రానికడ గూడూరు సబ్ డివిజను జంక్షను ఈనాటిది కాదు. ఇది 150 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మనకి అన్ని వనరులు ఉండి అదేవిధంగా సంపద ఉండి జిల్లా కావాల్సిన ల్యాండ్ ఉండి 27 మండలాలు 27 లక్షల నిలయాలు సబ్ కలెక్టర్స్ ట్రైనింగ్ అయ్యి పెద్ద అధికారులు రిటైర్ అయిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉన్న గూడూరుని జిల్లా జరగబోతుంది. గూడూరు జిల్లా చేస్తారు. చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిపోయింది. ఇది ఒక చీఫ్ సెక్రటరీకి తెలియక ఈ పక్క 3 మండలాలు ఆ పక్క 2 మండలాలు చేశారు. అది మనకు కాదు. గూడూరు జిల్లా గూడూరుకి పరిస్థితి గూడూరు జిల్లా సంపద గల్లా గూడూరు. అందుకోసం మన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ విధంగా కోటి దండాలు పెట్టుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసుకొని వచ్చున్నాడు. అందువలన మనకు జిల్లా ఖచ్చితంగా కాబోతుంది.
దీని గురించి గూడూరు ప్రజలు ముందుగా సంఘీభావం తెలిపితే మనం కూడా ప్రయత్నం చేస్తే మనకిస్తారు. గూడూరు ప్రజల్లోకి ఇంకా జనాలు సంఘీభావం తెలుపుతూ ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం ఉండాలా. అయిపోయిందిలే పోతే పని, నాకు 2 మండలాలు ఉంటే సరిపోతుంది, ఏముందలే అని అనుకుంటాడు. కాదయ్యా, ఏముండవు. అందరం కలిశాడా మనం తెలుసుకోవాల్సిన విషయము నేరుగా వచ్చి మనం అందరం కలిసి ఒక్కసారి చంద్రబాబు నాయుడికి తెలియజేయాలని. జై జై గూడూరు జిల్లా, జై జై గూడూరు జిల్లా కావాలి, జై జై గూడూరు జిల్లా కావాలి, జై జై గూడూరు జిల్లా కావాలి. జై చిల్లకూరులోని శారదానగర్లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 41వ వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ మనస్తత్వవేత్త మరియు కెరియర్ కౌన్సిలర్ అభిషేక్ సింగంశెట్టి, కరెస్పాండెంట్ బి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత 41 సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక మంది విద్యార్థులు అత్యుత్తమ విద్యార్థిగా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగిందని, మా పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కెరియర్ కౌన్సిలర్ అభిషేక్ సింగంశెట్టి మాట్లాడుతూ తల్లిదండ్రులు వేరే పిల్లలతో పోల్చి తమ పిల్లలను తక్కువ చేసి మాట్లాడటం వలన వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని, ప్రతి విద్యార్థి తమ సొంత బిడ్డలా భావించి ఎల్ఏపీ యాజమాన్య అత్యుత్తమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. అనంతరం చదువులో క్రీడలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిచిలోని ప్రిన్సిపాల్ నమశివాయం, హెచ్ఎం సురేష్ రెడ్డి, పీటీఎస్ సెక్రటరీ ఎం దయాకర్ రెడ్డి, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Ashtalakshmi, the radiance of grace. It is a powerful hymn composed by Indradeva. Papa. Mahaganapatim manasa smarami Mahaganapatim
Mara. Truly, he has become an integral part of our school family. Now I extend a warm and hearty welcome to you, sir. చేసేవాళ్ళం. ఇప్పుడు కాలంలో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా సంబంధించుకోవాల్సి వస్తుంది. అంటే చాలా పిల్లల్లో చాలా మార్పులు వచ్చినాయి. తల్లిదండ్రులు కూడా ఏం చేయలే పరిస్థితుల్లో ఉన్నాం. సో ఈ సందర్భంగా నేను గత 4-5 సంవత్సరాల నుంచి వాచ్ చేసినప్పుడు I have seen lot of changes in child psychology. ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మణికందన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక మంచి వ్యక్తి పరిచయం చేయడం జరిగింది. ఆయనతో సంవత్సర కాలం ట్రావెల్ చేయడం జరుగుతుంది. సారు మా పాఠశాలకి రెగ్యులర్గా ప్రతి 20 రోజులు ఒకసారి పాఠశాలకు వస్తారు. ముఖ్యంగా 6 నుంచి 10 తరగతి పిల్లలతో వాళ్ళతో మమేకమయ్యి ఒక ఫుల్ డే సెషన్ చేస్తారు. పిల్లలనే కాదు ముఖ్యము, తల్లిదండ్రులు కూడా ముఖ్యము. తల్లిదండ్రులు కూడా సెషన్ చేయాలని చెప్పి 2 సెషన్లు తల్లిదండ్రులతో చేయడం జరిగింది. ఈ దగ్గరికి కాకుండా మరీ ముఖ్యమైన స్కూల్కి ప్రధాన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులతో కూడా సెషన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో ఈ ట్రావెల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే సార్ని కేవలం 4 రోజుల మధ్యలో పరిమితం చేయకూడదు. ఒక పెద్ద గ్యాదరింగ్తో సార్ చేత మాట వేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో సార్ ముందు తీసుకుని పోయాను. సార్ తప్పకుండా చేస్తామన్నారు. ఆయన మరి ఎవరో కాదు, మన ఈనాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అభిషేక్ సార్ గారు. ఐ రియల్లీ థ్యాంక్ అభిషేక్ సార్. ఎందుకంటే ప్రతి పాఠశాలలో సమస్యలు కామనే, కానీ యాజమాన్యం దృష్టికి ఒక సమస్య వచ్చేది చాలా లేటుగా వస్తాం. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఎప్పుడైతే సార్ సెషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడో ఈ సంవత్సరం మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే బహుశా ప్రతి సంవత్సరం ఉంటుంది, అవి చాపకం నీరులాగా వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ప్రతి నెల ఒక సమస్య మా దృష్టికి రావడము, వాళ్ళని ఐడెంటిఫై చేయడము, తల్లిదండ్రులతో మాట్లాడటము, తల్లిదండ్రులు సార్ వచ్చిన రోజు తల్లిదండ్రులు చూపించి పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించడము, పిల్లల ఒక ప్రవర్తన గురించి తల్లిదండ్రులు చెప్పడము, మైనర్ ఇష్యూస్ అయితే అక్కడే సాల్వ్ అయ్యేది. మేజర్గా ఏమైనా ఉంటే సారు నెల్లూరు వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్ రమ్మని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో మనకి మన పిల్లలు చదువువే ఇంపార్టెంట్. చదువు ఉండొచ్చు, కానీ చదువుతో పాటు తల్లిదండ్రులు వాళ్ళకు విలువైన సమయాన్ని పిల్లలతో స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేయకే అసలు పిల్లలు వాడు ఏ మార్గంలో వెళ్తున్నాడు, సరైన మార్గంలో వెళ్తున్నాడా, ఒక రకంగా మనం అబ్జర్వ్ చేస్తే చాలా సమస్యలు మన ఇళ్ళలో తీరిపోతాయి. అంటే మనకు అనిపిస్తుంది స్పెండ్ చేయడం అంటే పిల్లలు రోజు ఒక సండే రోజు కానీ అలా నెలలు సరదా తీసుకుని పోయి వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిచ్చడం, ఒక సినిమా తీసుకుని పోవడం, ఒక రెస్టారెంట్ పోవడం అని మనం అనుకుంటాం. అది నా అభిప్రాయం, అది ఆలోచన.
స్పెండ్ చేయడం అంటే పిల్లలు స్కూల్ పాఠశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అసలు స్కూల్లో ఏం జరుగుతుంది అది మీరు అడిగి తీసుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతుందని నా అభిప్రాయం. ఇలా చెప్పినట్టు గత 40 సంవత్సరాల నుంచి గూడూరు ప్రజానికం కానీ మా తల్లిదండ్రులు కానీ మమ్మల్ని ఆదరిస్తూ మా పైన నమ్మకం వచ్చేదానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు పెళ్ళయి 10 years అవుతుంది, నా కొడుక్కి 11 years. సారీ బై మిస్టేక్ సారీ. అంటే నాకు పెళ్ళి 11 years అవుతుంది, నా కొడుక్కి 10 years. దెన్ అంటే ఈరోజు యాజ్ అ సైకాలజిస్ట్గా ఇక్కడ మాట్లాడడానికే రాలేదు నేను. యాజ్ అ పేరెంట్గా మీతో, ఇంకొక పేరెంట్గా నాకు నేను ఫేస్ చేస్తున్న ఎన్నో విషయాల్ని దాన్ని నేను ఎలా సాల్వ్ చేశానో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. రెడీనా? రెడీ. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకో కూతురుకో 100కి 42 మార్క్స్ వచ్చాయి, మీరేం చేస్తారు? ఇంట్లో ఇరిగిపోద్ది, ఇంకా వీపు విమానం మొత్తం మోగిపోద్ది. ఎగ్జాక్ట్ ఇదే సిచ్యువేషన్ నాకు జరిగింది. అంటే ఆబ్వియస్గా నేను అసలు ప్రోగ్రెస్ కార్డ్ చూడను ఎప్పుడు. ఆ రోజు బై మిస్టేక్ దేనికో వాడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెస్ కార్డు సోఫాలో పడిపోయి ఉంటే సరే అని చెప్పి చూస్తే అందులో వాడికి ఒక సబ్జెక్ట్లో 100కి 42 మార్క్స్ వచ్చినాయి. వెంటనే నేను వాడిని పిలిచి, ఆరుష్ వండర్ఫుల్ అన్నా, యుడనే గ్రేట్ జాబ్ అన్నా. వాడికి అర్థం కాలేదు, మా నాన్న కూడా ఇంతేనా, ఇటువంటి మార్కులే తెచ్చుకుంటాడా అని. వెంటనే నేను ఏం చేశానంటే నా జోబులోంచి పర్స్ తీసి దాంట్లో 42 రూపీస్ తీసి ఇచ్చాను. 42 రూపీస్ తీసి ఇస్తే వాడు ఎందుకు అన్నాడు, అరే నాన్న నీకు 100కి 42 మార్క్స్ వచ్చాయి కదా, అంటే నువ్వు 42% కష్టపడ్డావు కదా, కిడ్డీ బ్యాంక్లో వేసుకో, ఎంజాయ్ చేయన్నారు. గబగబా వెళ్ళి కిడ్డీ బ్యాంక్లో వేసుకొని మళ్ళీ వచ్చి, నాన్న అదే నెక్స్ట్ ఎగ్జామ్లో 50 తెచ్చుకుంటే 50 ఇస్తా, 70 తెచ్చుకుంటే 70 ఇస్తా, 100 తెచ్చుకుంటే ఎస్ 100 ఇస్తా. ఈ రోజు వాడు చదివేది 4th క్లాసు, నేను ఎప్పుడో చెప్పింది ఫస్ట్ క్లాస్ విషయం, కానీ ఈ రోజు వాడు క్లాస్లో ఫస్ట్ కాదు, వాడు స్కూల్ ఫస్ట్. ఏ రోజు కూడా నేను నా కొడుక్కి యారా ఎప్పుడు ఆటలేనా, చదవ్వా, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఈ సబ్జెక్టులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఏ రోజు నేను నా కొడుకుని క్వశ్చన్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేదో మీరు కానీ చెప్పగలిగితే ఇప్పుడు నేను మీకు 1000 రూపీస్ వర్త్ గిఫ్ట్ ఇస్తాను. అంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తాను. నేను ఎందుకు అలా చేయలేదు, ఎందుకు అడగలేదు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎనీ ఐడియా? ఓకే, ఏమన్నా అరే నీకు ఐడియా ఉందా? అరే నువ్వు ఎన్నో క్లాస్ రా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, వాడు చేయొత్తుతున్నాడు, నాకు తెలుస్తారు మీరు ఎందుకు. అరే నువ్వు కరెక్ట్ రా, ఎందుకంటే ప్రాబ్లం మీదే కదా, అందుకని వాడు రైస్ చేస్తా. అరే నాన్న నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? అరే సూపర్, అంటే నీకే అర్థమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నన్ను చెప్పుకుంటారా నా పాయింట్ ఏంటో? మీకు ఇష్టమైన స్వీట్ ఉంది, అది మలై కాజానో, లడ్డో, జాంగ్రియో, బూందీయో, ఇంకేదో సంథింగ్. దాన్ని ఇప్పుడు నేను మీకు ఫుడ్లో వడ్డించా, రేపు మార్నింగ్ పెట్టా, మళ్ళీ మధ్యాహ్నం పెట్టా, అలా కంటిన్యూషన్గా ఒక 10 days కాదు 1 month పెట్టా. ఇప్పుడు ఏమవుతుంది? జీవితంలో ఆ స్వీట్ మీద మనకి విరక్తి పుట్టింది. ఎసారు మై డియర్, ఈరోజు తెలుసో తెలియకో మనందరం పిల్లలకి 7 P. Harshavardhan, 9 CBSE, Telugu essay, 2nd prize, academic 3rd prize. 17 TVS Navy. School sports champion boys
2025-26. 10,000 donated by Little Angel Schools. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మనుగోలు మండల పరిధిలోని కొలనకుదురు మరియు వడ్లపూడి గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కొలనకుదురు గ్రామం నందు నిర్వహించిన శిబిరంలో రాష్ట్రీయ గోకుల మిషన్ ఉప సంచాలకులు డాక్టర్ వెంకటరామరెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈఓ డిఎల్డిఎస్ శ్రీనివాసులు, ఏడి నాగమణి మరియు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ పి గురువారెడ్డి పాల్గొని ప్రతి పాడి రైతు పశు ఆరోగ్య శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువులు, గేదెలు, కోళ్లు, మేకలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడూరు మరియు వీరంపల్లి పశు వైద్యాధికారులు డాక్టర్ డి కార్తిక్, డాక్టర్ నూరు బాషా, మొహమ్మద్ షరీఫ్, జేవీఓ షైక్ గౌస్ బాషా, ఏహెచ్ఎల్ నవాబ్, ఇమాం బాషా, నవీనా, తెలుగుదేశం పార్టీ నాయకులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి మరియు సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. మరి పశు ఆరోగ్య శిబిరాలు ఈ కార్యక్రమానికి మన విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి మరి స్పెషల్ ఆఫీసర్ గారు డాక్టర్ వెంకటరామరెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన డిప్యూటీ డైరెక్టర్ మేడం నాగమణి మేడం గారు, మన నెల్లూరు డివిజన్కి డిప్యూటీ డైరెక్టర్ నాగమణి మేడం గారు, అలాగే మన మనుగోలు ఏడీ గారు ఇక్కడ మీ అందరికి కూడా సుపరిచితులు. ఈ ప్రాంతంలోనే దాదాపు 20 సంవత్సరాల మట్టి వారి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, రైతు సోదరులకి అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా 2 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది వచ్చేసి మనకి ప్రభుత్వం వారు కొత్తగా సెక్స్ సార్టెడ్ సెమన్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే ఏంది అంటే జనరల్ గా మనం పశువులు ఎదుకొచ్చినప్పుడు దున్నపోతు చేత దాటించిన మామూలు సెమన్ వేసిన పుట్టేటువంటి దూడల్లో 50% మగదూడలు, 50% ఆడదూడలు పుడతాయి. జనరల్ గా అంటే ఒక గ్రామంలో ఒక 100 దూడలు పుడితే ఆ గ్రామంలో 50 మగదోళ్ళు ఉంటాయి, 50 ఆడదోళ్ళు ఉంటాయి జనరల్ గా. అయితే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీస్ తో తయారు చేసినటువంటి ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేపిస్తే పుట్టేటువంటి దూడల్లో 90% ఆడదోళ్ళు పుడతాయి. అంటే ఒక గ్రామంలో 100 దోళ్లు పుడితే 90 దోళ్లు ఆడదోళ్లే ఉంటాయి ఈ సెమన్తో చేపిస్తే. కాబట్టి ఈ టెక్నాలజీని రైతులందరూ కూడా అందిపుచ్చుకుని మీరు ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ చేసేది ఎవరు హిమాం ఉన్నదా? సెక్స్ సార్టెడ్ సెమన్ ఉందా? మన హిమాంని మీరు మీ పశువు ఎదకొచ్చినప్పుడు బాబు మాకు పెయ్యిదోడ పుట్టే ఆడదోడ పుట్టే ఇంజక్షన్ తీసుకురా అని అడగాలి. అప్పుడు ఆ ఇంజక్షన్ మనకి వేస్తాడు. దాని రేటు కూడా చాలా తగ్గించారు ఇప్పుడు. గత సంవత్సరంలో అంతకుముందు ఈ స్కీమ్ దాదాపు ప్రారంభించినప్పటి నుంచి కూడా దాని రేటు 500 రూపాయలు ఉండేది. అంటే దాని కాస్ట్ మొత్తం అప్పుడు 1350 రూపాయలు అయితే 850 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతు దగ్గర నుంచి 500 రూపాయలు మనం కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి 500 రూపాయలు భారంగా ఉందని మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, మన డైరెక్టర్ గారు, సీఈఓ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేసి దాని రేటుని 300 రూపాయలు తగ్గించారు. ఆ యొక్క సెమన్ డోసు 300 రూపాయలు. 300 రూపాయలు కూడా రైతుకు భారం అయినాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉంది మనుగోలు గ్రామస్తుల పరిస్థితి. మనుగోలు గ్రామంలోని R&B రహదారిపై ఏర్పడిన గుంటలను మరమ్మతులు చేసేందుకు వారం రోజుల క్రితం జేసీబీతో గుంటలు తీశారు. అయితే ఆ గుంటలను పూడ్చేందుకు కాలయాపన చేయడంతో ఈ మార్గం గుండా ప్రయాణించే పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ప్రాంతంలో 130 అడుగుల మేర రోడ్డు స్థలం ఉన్నప్పటికీ ఇరువైపులా ఆక్రమణతో 40 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఉన్న రోడ్డుపై గుంటలు తీయడంతో వేరే మార్గం లేక ఈ మార్గం ఉండని ప్రయాణించే పరిస్థితి ఏర్పడి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన ఈ గుంతలకు మరమ్మతులు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపించాలని మనుబోలు గ్రామస్తులు కోరుతున్నారు. నిన్న కూడా వర్షాలు నీళ్ళు మొత్తం అంగళం రైట్ రైట్ చెప్పు చూడలే కానీ దాని గురించి పట్టించుకునే నాడులే లేదు. దాని మీద కఠిన చర్య తీసుకొని ఒక అర్జెంట్గా రోడ్డు వేసుకుంటూ కోరుతున్నాను. 10 రోజుల పైన 10 రోజులు అయింది. చెప్పు మాకు జీవన ఆధారం పోతుంది. మేము సైకిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమి. దానివల్ల అంగాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. దాని మీద తగిన చర్య తీసుకొని తొందరగా రోడ్లు వేయాల్సినట్టు కోరుతున్నాము. సిట్ విచారణలో తేలిన గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో కల్తీ కారణమైన దోషులకు కఠిన శిక్షలు విధించాలి. సైదాపురం టీడీపీ బీజేపీ నేతల డిమాండ్. తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సుప్రీంకోర్టు సిట్ విచారణలో గత ప్రభుత్వంలో కారకులుగా తెలిసిన దోషులు ఎంతటి వారినైనా కఠిన శిక్షలు విధించాలని సైదాపురం టీడీపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సైదాపురం మండలం కేంద్రంలోని సొసైటీ బ్యాంక్ వద్ద టీడీపీ అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు నాయకత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం రాజు, బీజేపీ మండల నాయకులు, సొసైటీ డైరెక్టర్ షేక్ చాంద్ కాసిములు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత వైకాపా 2019-2024 మధ్య పాలనలో తిరుమలలో భక్తుల పవిత్ర లడ్డులో కొవ్వు అవశేషాలు కలిగిన కల్తీని వినియోగం చేసి పవిత్రత హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వైకాపా అధినేత నాయకులు దీనికి సమాధానం ఏం చెప్తారని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ 68 లక్షల కిలోల నెయ్యిలో కల్తీ అవశేషాలు గుర్తించడం బాధాకరమన్నారు. తిరుమలకు వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి దేవదేవుడిపై భక్తులు కొన్న మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. పిఎస్సిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసి హిందువుల పవిత్రతకు గత వైకాపా పాలన భంగం కలిగించారని విమర్శించారు. సుప్రీంకోర్టు సిట్ విచారణకు ఆదేశించడం, లడ్డులో జంతువు అవశేషాలున్నాయని నిజాలు బయటకు ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా బహిర్గతం కావడం జరిగిందన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు కనుమరుగు కావడం ఖాయమన్నారు. గత పాలనలో హిందూ దేవుళ్లు అర్చకులపై దాడులు చేశారని, ఇది గత ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు అనుభవించారన్నారు. వారు చేసిన తప్పులకు ముందస్తు బెయిల్ ఎందుకు ప్రయత్నాలు చేశారో, తిరుమల లడ్డు విషయంలో మాట్లాడకుండా చేయించాలని, సుప్రీంకోర్టుకు వైకాపా నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని వైకాపా నేతలకు ఆయన సవాల్ విసిరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదలకుండా కఠినంగా శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ మండల నాయకులు షేక్ చాంద్ కాసిం మాట్లాడుతూ ప్రపంచాలు దేశం నలుమూల నుండి వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా భావించే తిరుమల దైవ సన్నిధిలో జంతువుల కొవ్వును లడ్డుకు వాడటం, ఈ విషయం సుప్రీంకోర్టు విచారణతో బయటకు రావడం నిజాలు ఆపలేదని, అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైకాపా పాలనలో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోజా కూడా కూటమి పాలన దర్శనం ఏర్పాట్లు, వస్తువులు, భోజనం, లడ్డు ప్రసాదం బాగుందని చెప్పడం హర్షణీయమని, నాటి ప్రభుత్వం తిరుమల గురించి మాట్లాడే సాహసం కూడా ఆనాడు వారికి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కందాటి రాఘవరెడ్డి, విజల్ రెడ్డి, వరదబండి హర్నాథ్ రెడ్డి, పడ్డాల కిరణ్, కోటయ్య నాయుడు, ఆవుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్రతను అపవిత్రం చేసిన వారికి శిక్ష పడేలాగా కోరాలని సైదాపురం మండలం మొత్తం తెలుగుదేశం నాయకత్వంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలుపుతాయి. ట్రస్ట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మన సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారు,
ఏఎంసీ డైరెక్టర్ రాఘరెడ్డి గారు ఇంకా 30 అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ కూడా తిరుమలే కాదు ఏ దేవాలయాల్లో కూడా అపవిత్ర పనులు చేసిన గవర్నమెంట్లు ఎక్కడ లేవు. ఈ రోజున అపవిత్రమే కాదు, అసలు పాలు లేని డైరీల్లో నెయ్యి సప్లై చేయడం ఏంది, ఆవు కొవ్వు 10 కొవ్వు తెచ్చి కల్తీ చేసి ఆ కల్తీ చేసిందే లడ్లు తయారు చేసి ప్రతి భక్తులు ఎంతో పవిత్రంగా పోయి వాళ్ళు ఎంతో మందికి ఇస్తే వాళ్ళు కూడా పవిత్రంగా దేవుని కనిపెట్టుకొని తినేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేశారంటే ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. దీనికి వాళ్ళు ఏ విధంగా మూల్యం చెల్లించుకుంటారో కూడా అది దేవుడికే తెలియాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎవరు కూడా ఏదైనా అన్యాయం చేస్తే ఆయన క్షమించడు. కాబట్టి అవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారే వాళ్ళకి తగిన శిక్ష చేస్తారని కూడా మేము తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాం. సైదాపురం మండలం నందు ఈ మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు అలాగే పిఎస్సిఎస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్య నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి గురించి ఈ సుప్రీంకోర్టు ద్వారా సిట్ ఇచ్చిన విచారణ మేరకు కల్తీ జరిగిందని దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ హిందువులను మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మన గత ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. ఇదే విధంగా 2-3 ఇన్సిడెంట్స్ జరుగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే 1.5 సంవత్సరాల కాలంలో పోయిన సంవత్సరం 2025 వైకుంఠ ఏకాదశి నాడు అక్కడ జరిగిన చిన్న లోట్పాట్ల వల్ల ఇన్సిడెంట్స్ జరిగితే అక్కడ కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అదే విషయమై ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు పరామర్శకు వెళ్ళి అదేవిధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ మంత్రివర్యులు కూడా వచ్చారు. అక్కడ జరిగిన వాళ్ళని ఏం జరిగిందో పరామర్శించకుండా జై జగన్ అనే నినాదాలతో ఉన్న దానివల్ల ఆయన జనాలకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. హాస్పిటల్లో ఉన్న చూడడానికి వెళ్ళి పరామర్శించకుండా జై జగన్ అనే నినాదాల ద్వారా జరిగింది ప్రోగ్రాము. అక్కడ చిన్న విషయాలు జరిగాయి. అదేవిధంగా గత ఒక 2 నెలల క్రితం తిరుమల కొండపైన కొన్ని మద్యం బాటిళ్ళు కొన్ని విగ్రహాలు విరగొట్టిన విగ్రహాలు ఉంటే ప్రస్తుతం అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ చైర్మన్ గారు వెళ్ళి ఈ ప్రభుత్వం ఇక్కడ మందు బాటిళ్ళు సరఫరా చేస్తున్నారని చెప్పని ప్రభుత్వం మీద విమర్శించడం జరిగింది. అదే విషయమై అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆయనే మాజీ శాసనసభ్యులు అనుచరులు ఆ మందు బాటిల్ అన్నీ తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి అక్కడ చేసి అక్కడ పడేసినట్టు ఆ సీసీ కెమెరాల ద్వారా జరిగింది. ఎందుకు మీకు హిందువులంటే ఇంత దిగదారుడుతనము? మీ మతాన్ని కావాలంటే మీరు ఏమైనా గౌరవించుకోండి, మా హిందుత్వాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? గత ప్రభుత్వంలో ఇలాగే హిందువుల్ని ఇబ్బంది పెట్టాక వాళ్ళ మనోభావాలు దెబ్బతీగా బిహేవ్ చేశారు. ఇప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా ఈ ప్రభుత్వం మీద ఈ హిందువుల మీద మీకు ఇంత కక్ష ఇంత విధానం చేస్తున్నారని చెప్పని ఈ సభాముఖం ద్వారా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి శాసనసభ గురుమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సైదాపురం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో అందరూ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల వల్ల ఈ తిరుపతి దేవస్థానంపై కల్తీ నెయ్యిపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వాళ్ళు అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందంటే అప్పుడు జరగలేదు అని చెప్పి వాళ్ళు వాదించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో స్విఫ్ట్ విచారంలో అది తేటతెల్లం అయింది. అందుకు దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని గవర్నమెంట్లు మారినా ఈ హిందూ మనోభావాలతో ఆడుకున్న దాఖలాలు లేవు. ఈ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల తిరుపతి లడ్డుని మనం ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధతో మనం అందరూ ఇష్టపడి తీసుకునేది. ఆ ప్రసాదంలో కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలని దెబ్బతీయడం జరిగింది. దీనికి వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో మనం ఆలోచించాలి. ఈరోజు ఒక సామాన్య మానవుడు ధైర్యాన్ని బెదిరించి ఇంకొక అందరినీ బెదిరించి చేయటం అనేది జరగదు. దీని వెనక ఎవరున్నారో ఇంకా లిపి తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు గతంలో వాదించటం వాళ్ళ వృత్తి మనం జరిగిన చెప్పి జనాలకి చేస్తుంటే మనం చేసిన తప్పుడు ప్రచారం అన్నట్టుగా చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు విచారణకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పటికైనా హిందూ మనోభావాలతో ఆడుకున్న పార్టీలు మనుగడ సాధించాలి మరొకసారి తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటాం. భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం అలాగే రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ తులసి పూజ జరిగాయి. మహిళా భక్తులు 24 గంటల పాటు విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహిస్తున్నారు. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం హృదయం తేరాఖ్యయ తస్య దాసనమే పాదౌ శిరసా ధారయామ్యహం కృష్ణవాసుదేవ కేశవ పరమ தமிழ்மாலை 30 தப்பாமே இங்கு பிறரைப்பார் 2 மால்வரை தோள் இரண்மயி மேலு சமான சாரம் கௌமோதகிம் வைத்திய குலைகஹந்திரீம் வைகுண்ட வாமாத்ர கராபி கிருஷ்ணம் கதாம் சதாஹம் சரணம் பிரபத்யே துஜாம் பத்மாவத்யம் ஸ்ரீம் 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 ஸ்ரீயை நமஹ पुरोमात्रया तनवावृधाननते महत्वन्नष्टवन्ति उभयते विद्मर्जसो देवत्वं परमस्य वित्से शुभ्रा ज्योतिश्च देवानां तेजश्च तप्रभः प्रभास्करो महातेजा दीपोऽयं गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि கோதை சொன்னா செங்கல் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு ராமானுஜார திவ்யாக்னா பிரதிவாசர முத்வல திகந்த வியாபினி பூஜனவால சடகோபம் தமிழ்வால கடல் சூழ மண்டலகம் வாழ மனவரமுனி லக்ஷ்மீநாத சமாரம்பாம் நாதயமுன மத்யமாம் अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां यो निशं श्रवणां बुद्धिमुक्तिदं राजवस्यकरं दिव्यं गुह्यानुग्यतरं सदैव संसेव्यं महिमादृष्टसिद्धिदं किमक्रमं नोक्तेन गोविंदो गोविदांपति मरीचित्तमनो हंस सुपन्नो भुजगोत्तमः हिरण्यनाभस्सुतपापद्मनाभ प्रजापतिः अमृत्यो सर्वदुःसिंह सन्दाधर्माध्यक्ष कृताकृतः चतुर्भुजः विष्णुभोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघोजयो जेता विश्वयोनि स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो भगवद्भानो वादिदेवो पुरन्दरशरीरभृ महाद्यरुद्धो वृद्धात्मा महाक्षोगरुडध्वजः
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి గణపతి పూజ, విశ్వక్సేనారాధన, తులసి పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. स्वस्ति श्री चांद्रमायण प्रभाषित संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायण ओम सतांगतये नमः ओम अनिरुद्धाय नमः ओम सुरानंदाय नमः ओम गोविंदाभ्यः पाद्यं समर्पयामि आभावाजस्य प्रसवो जगम्यादाद्यावा पृथ्वी विश्वशम्भो अर्घ्यं समर्पयामि शन्नो देवी रविष्टया मोरसस्तस्य वादे तेनः उशतीर्यो मात्रः तस्मारङ्गभागो शिक्षया जिन्वदा मंत्रस्नानं समर्पयामि अभिवस्त्रा सुवसनान् यरुषावधेनो सुदगा पूयमश्यामृदिनो देवसोमः सूत्रवती व्यासहित श्री विश्वक्सेनाय नमः यज्ञोपवीतमित्रोपवीतं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् धूपं समर्पयामि मे धूपा सुरभिनो दिव्यधूपा दिवास्ताः पितृङ्कुणो शग्गुस्य पशुर्मे गोपाय त्रिपादो यातः चक्षुसूर्यो जायत सेनानाथाय विद्महे विश्वक्सेनाय धीमहि तन्नस्यान्त प्रचोदयात् सूत्रवती व्यासे संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्री कृष्णाय नमः ओम श्रीमते नमः ओम देवदेवाय नमः ओम वृषाकवे नमः ओम दामोदराय नमः ओम दीनबन्धवे नमः ओम कृष्णाय नमः ओम कैलापहाय नमः ओम कौस्तुभोद्भासोरस्काय नमः ओम नरः ओम स्वामिने नमः ओम वैकुंठाय नमः ओम विश्वतोमुखाय नमः ओम ऋषिकेशाय नमः ओम अप्रमेयात्मने नमः ओम सहस्रशीर्षे नमः ओम पुरुषाय नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रपादे नमः ओम सर्वनेत्रे नमः ओम जनार्दिने नमः ओम जानकी वल्लभाय नमः ओम देवाय नमः ओम जयरूपाय नमः प्रजावाहनाय नमः ओम विष्णुस्रवसे नमः ओम माधवाय नमः ओम मधुरानाथाय नमः ओम मुकुंदाय नमः ओम उपेन्द्राय नमः ओम रुक्मिणीपते नमः ओम सर्वदेवमयाय नमः ओम श्रीशाय नमः ओम जनार्दनाय नमः ओम यशोदातनयाय नमः ओम योगिने नमः ओम योगशास्त्रपरायणाय नमः ओम रुद्रात्मकाय नमः ओम रुद्रमूर्तये नमः ओम राघवाय नमः ओम मधुसूदनाय नमः ओम गोविंदाय नमः ओम कीर्तिवादिनाय नमः ओम वरेण्याय नमः ओम नरदाय नमः ओम गोत्रे नमः ओम आनंदाय नमः ओम वसुदेवजाय नमः ओम हिरण्यरेतसे नमः ओम सदीप्तं गरुडध्वज स्वामिने नमः मंगलकर्पूरनीराजनं समर्पयामि गोविंदा गोविंदा ओम भद्रे नमः ओम भावनाय नमः ओम प्रभवाय नमः ओम प्रभवे नमः ओम ईश्वराय नमः ओम स्वयंभुवे नमः ओम पुष्कराक्षाय नमः ओम महास्मराय नमः ओम अनादिनिधनाय नमः ओम धात्रे नमः ओम विधात्रे नमः ओम कृष्णाय नमः ओम लोहिताक्षाय नमः ओम प्रतत्नाय नमः ओम प्रभूताय नमः ओम त्रिप्रबुद्धाय नमः ओम अच्युताय नमः ओम श्रीमते नमः ओम श्री महाविष्णवे नमः ओम मंगलम भगवान विष्णु मंगलम मनसूदना मंगलम पुंडरीकाक्ष मंगलम गरुडध्वज ओम नियमाय नमः ओम यमाय नमः ओम वेद्याय नमः ओम वैद्याय नमः ओम सदा योगिने नमः विषाय नमः ओम श्रग्वे नमः ओम वाचस्पते नमः ओम दारदे नमः ओम अग्रण्ये नमः ओम समीरणाय नमः ओम सहस्रमूर्तये नमः ओम विश्वात्मने नमः ओम सहस्राक्षाय नमः ओम सत्कर्त्रे नमः ओम सत्कृताय नमः ओम साधवे नमः ओम जह्नवे नमः ओम नारायणाय नमः ओम नारायण नमः ओम ओम सुचे नमः ओम सिद्धार्थाय नमः ओम सिद्धसंकल्पाय नमः ओम सिद्धिदाय नमः ओम विष्णवे नमः ओम वृषपर्वणे नमः ओम वृषोदराय नमः ओम वर्धनाय नमः
ఓం వసవే నమః ఓం నైకరూపాయ నమః ఓం బృహద్రూపాయ నమః ఓం శివవిష్టాయ నమః ఓం ప్రకాశనాయ నమః ఓం ఓజశ్చేదోజ్యుతిధరాయ నమః ఓం ప్రకాశాత్మనే నమః. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక అలంకరణ మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 Jaya Jaya Sai
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం జయ జయ సాయి శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నగాతా శ్రీవా నగాతా శ్రీవా నగాతా శ్రీవా శ్రీవా నగాతా శ్రీవా నగాతా శ్రీవా నగాతా శ్రీ సత్యనారాయణ మహారాజ్ కి జై భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా మనుగోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో గురువారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి 1,00,000 తులసి దళార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవిగిరి హనుమాచార్యులు వేద మంత్రాలతో సంప్రదాయబద్ధంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు సమర్పించి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సామూహికంగా 1,00,000 తులసి దళార్చన పూజను సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకి మనుబోలు గ్రామానికి చెందిన అమంచర్ల సుధాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరును జిల్లా కేంద్రం చేరని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 53వ రోజు. చెల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా 41వ వార్షిక దినోత్సవ వేడుకలు. సిట్ విచారణలు తేలిన గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో కల్తీ కారణమైన దోషులకు కఠిన శిక్ష విధించాలి. సైదాపురం టీడీపీ బీజేపీ నేతల డిమాండ్. భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ, తులసి పూజ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్రియా న్యూస్.